వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేదా సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేస్తే అదే పాట, అదేనండి మన యాటిట్యూడ్ స్టార్ పాడినటువంటి పాట వైరల్గా మారుతూ ఉంది. ప్రస్తుతం ఆ పాట అంతా వైరల్గా మారడానికి దాంట్లో వాడినటువంటి సాహిత్యం గురించి పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. విమర్శల కంటే విమర్శల వెల్లువ అని చెప్పుకోవాలి. అయితే ఎందుకు అంత విమర్శలు పాలవడానికి కారణం ఏంటి? ఆ విషయాలని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో యాటిట్యూడ్ స్టార్ ఏదైతే పాడారో యూట్యూబ్లో, సో ఇప్పుడు అది ప్రస్తుతానికి అదే వైరల్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ సాహిత్యం చూస్తే మాత్రం చాలా విమర్శల పాలు, ప్లస్ కమెంట్లు వర్షం అయితే కురుస్తుంది. ఒక్కటే అని చెప్పలేము, ఎందుకంటే రకరకాలుగా వాళ్ళు పదజాలం వాళ్ళు వాడుతున్నారు. ఆ పదాలు మనం వాడలేం. ఎందుకంటే అంత దారుణానికి వెళ్ళిపోయారు అనుకోవాలా, లేకపోతే ర్యాప్ సాంగ్ అనుకోవాలా? ర్యాపా అని పొందా కానీ వాస్తవానికి ఈ పాట వైరల్ అవుతుందనకన్నా వైరల్ ఏం కావట్లేదు. బట్ విమర్శలు అయితే వెల్లువెత్తాయి. అంటే పాట ఏం హిట్ అవ్వలేదని నా ఉద్దేశం. ఇక విషయం ఏంటంటే, మీరు అన్నట్టు ఇది ర్యాప్ పాట కాదు, వాకులు వచ్చే వ్యాంపు పాట, వాక్కు పాట అన్నట్టు, వామ్థింగ్ పాట. పరమ జుగుస్పక్షరమైనటువంటి పదాలు, వినటానికి కర్ణకంఠోరంగా ఉన్నాయి. భూతు పదం, అంత భూతు పదాన్ని మరి వీళ్ళు సినిమా సాహిత్యంగా ఎందుకు వాడుకున్నారు అనేది అనుమానం నాకు. కావాలని లేదా అదేం కథ డిమాండ్ చేసిందో, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందో అయితే మనకు తెలియదు. ఏదైనా సరే సినిమా పబ్లిసిటీ రావాలి, దీన్ని విమర్శల పాలవ్వాలి, ప్రమోషన్ నెగిటివిటీ రావాలని మాత్రం పెడితే మాత్రం బొమరాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీని మీద కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే, బరాబర్ ప్రేమిస్తా అనేది యాటిట్యూడ్ స్టారుగా క్యాప్షన్ తీసుకుని తనకు తానుగా తీసుకున్నటువంటి చంద్రహాస్. ఇతను ఎవరు అంటే టీవీ మెగాస్టార్గా పిలువబడేటువంటి ఈటీవీ ప్రభాకర్గా పిలువబడేటువంటి ప్రభాకర్ యొక్క కుమారుడు. బహుశా ఇది 3వ 4వ చిత్రం అనుకుంటా. గత 2-3 మాసాల కింద ఒక సినిమా వచ్చింది, డిజాస్టర్ అయింది. వాళ్ళే నిర్మాతలు చాలా వాషౌట్ అయిందని కూడా అంటుంటారు. సరే, అది వ్యక్తిగత వివరాలు మనకు అవసరం లేదు. సినిమా మాత్రం అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రాలేదు. ఈ సినిమా మాత్రం మరి వాటి కష్టాల నుంచి బయటపడటానికో ఈ పాటను పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభ్యంతరం ఏంటంటే, భూతు పదాలతో పాడడం. అది ఒక వేదిక మీద పాడుతుంటే ఆ భూతు పదాలు, మనం సహజంగా ప్రతి వ్యక్తికి భూత పదాలు తెలుసు, ప్రతి వాడుతుంటారు. కోపం వచ్చినప్పుడు అప్పుడో ఎప్పుడో వాడుతుంటారు. కానీ వాటిని తల్లిదండ్రుల ముందో, అక్కాచెల్లెల ముందో, అమ్మానాన్నల ముందో అనడానికి ఇబ్బంది పడతాం. కానీ స్టేజీ మీద తను వాడుతుంటే, ఆ స్టేజీ మీదనే, ఆ స్టేజ్ ముందరలోనూ అమ్మా నాన్నలు, వాళ్ళ సిస్టర్ ఉండడం, ఆ పాట బహిరంగంగా పాడడం, దాంతోపాటు అతిథులు, ఎందరో మంది అతిథులు, విఐపీలు, సెలబ్రిటీలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయస్సు అంటే సెలబ్రిటీగా పిలవడే వాళ్ళు, వాళ్ళంతా పాడుతూ, కొందరు ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటే, కొంతమంది దాని అర్థాలు ఏంటి అని తెలుగు రాని ఇంగ్లీష్ ఆర్టిస్టు, హిందీ ఆర్టిస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్ కూడా మనం చూసాం. అంటే ఇక్కడ భూతు పదాలని మనం మాట్లాడటానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏకంగా ఒక వేదిక మీద తల్లిదండ్రుల సమక్షంలోనే అంతేసి భూతు పదాలతో పాట పాడి తానేదో గొప్పగా పాడారని అనుకోవడం, అది వైరల్ అయితే నాకు సినిమా కలిసి వస్తుంది అనుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మనం ఒకవేళ అంటే అది తప్పు కాదనుకుంటున్నారో ఆ సినిమా టీం ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆ సాహిత్యం, ఇంకా ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఆ దరిద్రాన్ని రాసింది ఈ చంద్రహాసే అట. ఆయనే రాసి ఆయనే పాడాడట. ఎవరు రాశాడా అని తెలుసుకుందాం ప్రయత్నం చేస్తే నాకు అందిన సమాచారం అయితే ఆ పాట తనే రాశాడని కూడా అర్థమవుతా ఉంది, తెలుస్తూ ఉంది. అంత దరిద్రాన్ని, ఆ పెంటని, అంత దుర్మార్గమైన పదాలని మరి వాళ్ళు అంటే ఇక్కడ ఏదైతే ఈ సినిమా పాటని యాక్సెప్ట్ చేస్తూ ఇది తప్పు కాదు, పర్వాలేదు అనే వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. అయితే వాళ్ళు ఎవరంటే ఈ సినిమా టీం కావచ్చు, ఈ పాట పాడినటువంటి చంద్రహాస్ కావచ్చు, వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు, ఆ కుటుంబంలో మన బూతుని, అశ్లీలాన్ని, శృంగారాన్ని కుటుంబ పరంగా చూస్తారేమో, వాళ్ళకి తప్పు కాదేమో. కానీ అందరూ అలా కాదు కదా. కట్టుబాట్లు ఉన్నాయి, సంస్కృతి ఉంది, ఆచారాలు ఉన్నాయి, సమాజం ఉంది, విలువలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందరూ చూడరు కదా కుటుంబ పరంగా. మరి కుటుంబ పరంగా మీరు అశ్లీలాన్ని, శృంగారాన్ని, మన ప్రోనోసైట్ ఏమైనా చూస్తారేమో, కానీ అందరూ చూడరు కదా. మరి అందరూ చూసేలా వేదికల మీద పాడడం అనేది అభ్యంతరం. ఇది నెంబర్ 1. రెండవది, ఈ పాటని ఇంత బహిరంగంగా, ఇంత బూతులున్న పాటని సెన్సార్ ఏ విధంగా చేసింది?
ముందు చర్య తీసుకోవాల్సింది సెన్సార్ ఆఫీసర్లని, దాన్ని ప్రివ్యూ చూసి అభ్యంతరం తెలపకుండా సర్టిఫై చేసినటువంటి ప్రివ్యూయర్స్ ఉంటారు, ఈ సెన్సార్ బోర్డు సభ్యులు ఉంటారు. సినిమా చూసి దాంట్లో చట్టపరంగానే అన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు, అన్ని రకాల అసభ్యకరంగా ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, లేదా ఇతరుల మనోభావాలు ఏం దెబ్బతింటున్నాయి నోట్అవుట్ చేసి వాళ్ళ అబ్జెక్షన్ చెప్పాలి. వాళ్ళ కమిటీ నిర్ణయం మేరకు మళ్ళీ ఇక బ్యూరోక్రాట్స్ అనేటువంటి అటు ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, సెన్సార్ బోర్డు చైర్మన్, కమిషనర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సర్టిఫై చేస్తారు. మరి ఈ పాట సినిమాలో ఉందా లేదా, లేకుంటే స్టేజ్ మీద ఎందుకు పాడారు, ఒకవేళ ఉంటే యాజిటీస్గా ఉంటే సెన్సార్ ఏ విధంగా ఇచ్చింది. ముందు సెన్సార్ మీద మనం కేసు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది అసభ్యంగా సమాజాన్ని తప్పుతో పట్టించేలా, సమాజంలో ఉన్నటువంటి ఈ కల్చర్ ఖరాబ్ చేసేటువంటి ప్రయత్నించినటువంటి ఈ సినిమా యూనిట్ని మరియు ఆ చంద్రహాస్ మీద కేసు పెట్టాలని నా ఉద్దేశం. వీళ్ళకి బహుశా పదాలు బూతు కావచ్చు, కాకపోవచ్చు. నేనేం చెప్తున్నాను, మొదటి ఆ పాట బూతుగా పాడినట్టు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, రెండవ సెన్సార్ బోర్డు మీద తీసుకోవాలి, మూడవ ఇంకొక తప్పిదం జరిగింది అదే స్టేజ్ మీద, హీరోయిన్ ఎత్తుకొని ఆయన ఏదో పోజులు ఇస్తూ ఉన్నాడు, ఒక స్త్రీని ఆట వస్తువుల ఎత్తుకొని చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. స్త్రీ అంటే ఒక ఆట వస్తువు, పబ్లిసిటీ వస్తువా, ఫోటోలో పోజులు ఇస్తావా, నిన్నే అమ్మాయి ఎందుకు ఎత్తుకోకూడదు, నిన్ను ఇంకో ఎందుకు ఎత్తుకోకూడదు, అంటే స్త్రీ అంటే ఆట వస్తువు. ఆయనకు సినిమాలు అంటే ఏదో కథాపరంగానో పాటలో ఎక్కడో చూపించుకుండొచ్చు, స్టేజీ మీద విన్యాసం చేశావు, ఈరోజు ఇది చేస్తావు, రేపు ఇంకేకంగా శృంగారమే స్టేజ్ మీద చేసి చూపిస్తావా. ఇట్లాగే మీరు చేస్తున్న అరాచకాలని, మీరు చేస్తున్న అసభ్యాలని మేము చూస్తూ ఊరుకోవాలా, వీటిని ప్రశ్నించొద్దా? ఖచ్చితంగా ప్రశ్నించాలి. అట్లాంటి చర్యలు పడిన వాళ్ళ మీద కేసు కూడా పెట్టాలనేది 3 రకాలైన వ్యక్తులు 3 రకాలైన తప్పిదాలు జరిగాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. లేకపోతే రేపు పొద్దున ఇవే బూతుల్ని నిజంగా వాడొచ్చేమో, తప్పు కాదు పదాలు అనుకొని మన సమాజంలో ఎన్నోసార్లు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని రాడు, బొంగు ఇలాంటి పదాలు కూడా కామన్ పదాలు అని అనుకుంటున్నారు. పిల్లలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, పక్కకు ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి 10-20 ఏళ్ళ అమ్మాయిలు కానీ వాడుతూ ఉన్నారు. కానీ అది బూత్ అనేది అర్థం కాలేదు. అంటే ఎంత డబల్ మీనింగ్ పదాలని మనం ఎక్స్పోజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి అంత వైరల్గా అవుతుంది కంటే ఇదేనా కాన్సెప్ట్? అదే అది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, బూతుని పెట్టి షాడిజాన్ని, సైకోయిజాన్ని, విశృంఖ శృంగారాన్ని, ఈ బూత్ని ఎంజాయ్ చేయాలనుకున్నారా అన్నది ఒకటి. లేదు, ఒకవేళ ఈ పాట పెడితే మా సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది, ఎవడో ఒకడు కేసు పెడతారో అప్పుడు మా సినిమా హిట్ అవుతుందని అనుకున్నారేమో, కానీ ముచ్చటే లేదు. అట్లాంటి నెగిటివ్ పబ్లిసిటీ సినిమాతో ఎంజాయ్ చేద్దాం, సినిమా బెనిఫిట్ అవుదంటే ఊరుకునే ముచ్చట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి సాహిత్యాలని, ఇట్లా విచ్చలవిడిగా వస్తున్నటువంటి శృంగార సన్నివేశాలు, పదాలు, ఇంకొకటి వ్యక్తిత్వ హననం కానీ, రాజకీయ హననం కానీ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలం కొన్ని సినిమాల్లో. ఇవి కూడా రానియకుండా సెన్సార్ బోర్డు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయాలి. బ్రోకర్లు, లోఫర్లు, పనికిరాని రాజకీయ నాయకులు, లంచాలు పెట్టి, డబ్బులు పెట్టి ఎవరెవరినో అర్హత లేని వాళ్ళని సెన్సార్ బోర్డు కమిటీ మెంబర్లుగా రాజకీయ ప్రమేయంతో నిర్ణయించబడుతున్నారు. వాళ్ళని, ఆ విధానాన్ని స్వస్తి పలకాలి. ఏ విధంగా సినిమా పరిశ్రమకు, సమాజానికి సంబంధం లేని వ్యక్తులు ఏదో ఒక కద్దరం చేసుకున్నామని చెప్పేసి వాడు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాడిని సెన్సార్ బోర్డు మెంబర్కి సంగతి నాకు తెలుసు. అలాంటి ఆ విధానాన్ని మార్చాలి. ఖచ్చితంగా అట్లా వచ్చేవాడికి కూడా శిక్ష పడుతుంది. ఇట్లాంటి సినిమాకు పర్మిషన్ ఇచ్చాడు కదా, వాడికి కూడా జైలు శిక్ష పడుతుంది. అంటే రేపు వచ్చేవాడు కూడా భయంతో వస్తాడు. ఖచ్చితంగా సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా ఇందులో కేసులో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేసుకుంటూ పోతే కానీ ఇట్లానే అరికట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా విచ్చలవిడిగా భయం లేకుండా తయారవుతారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ చంద్రహాస్ కానీ, లేదా ఈ సినిమా బరాబర్ ప్రేమిస్తే సినిమా టీం హూ ఇస్ ద రైట్, అంటే ఎవరు హక్కుదారులో వాళ్ళు ఈ పాట గురించి క్షమాపణ చెప్పాలి, విత్డ్రా చేసుకోవాలి, లేదా దాన్ని మార్చుకొని వాళ్ళు ఏదన్నా ఇంకో రకంగా పదాలను పట్టుకొని విడుదల చేయాలి. అంతవరకు ఈ యాస్టేజ్గా చేస్తే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.